హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన రేపు ఘటన నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో వెలుగు చూసింది. ఇప్పటికీ 20 రోజులైంది కూటమి సర్కార్ వచ్చిన తర్వాత. వరుస అత్యాచారాలు, బలవంతాలు, రేప్ చేసి చంపేయడాలు, ఇప్పటికీ 10 మందికి పైగా అమ్మాయిల ప్రాణాలు బలైనవి. సో ఇందులో తీవ్రమైన సంచలనం రేపింది ముచ్చుమర్రి ఘటన. 8వ తరగతి చదువుతున్న ఒక బాలికను ముగ్గురు నిందితులు, అంటే మైనర్లే వాళ్ళు కూడా, స్కూల్లో చదువుతున్న 8వ తరగతి 10వ తరగతి పిల్లలు తీసుకెళ్ళి అతి కిరాతకంగా రేప్ చేసి రాయిగట్టి కృష్ణానదిలో పడేసామని ఒకసారి, తర్వాత ఎక్కడో పూడ్చిపెట్టామని చెప్పి ఇంకొకసారి, ఇట్లా రకరకాల వాదనలు అంటే పోలీస్ ఎంక్వైరీలో వినిపించిన మాట అందరికీ తెలిసిందే. అయితే ఈ రోజు వరకు కూడా, అంటే ఆ ముచ్చుమర్రి ఘటన వెలుగు చూసి 20 రోజులు అవుతున్నా కూడా ఈ రోజు వరకు కూడా ఆ అమ్మాయి ఆచూకీ తెలియలేదు. కనీసం శవాన్నైనా ఇవ్వండి, అంత్యక్రియలు చేసుకుంటామని ఆ తల్లిదండ్రుల ఘోష ఈ ప్రభుత్వానికి ఎక్కలేదు, అర్థం కాలేదు. ఈ నేపథ్యంలో ఎవరు కూడా, అంటే గతంలో సుగాలి ప్రీతి 2017లో చంద్రబాబు హయాంలో జరిగిన హత్యనో అత్యాచారమో లేకపోతే ఆమె ఆత్మహత్య చేసుకుందో దాని మీద క్లారిటీ లేదు. కానీ ఆ ఘటనను అడ్డం పెట్టుకొని గత ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలు చేసినారు ఈ కూటమి పెద్దలు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు, నారా లోకేష్, వీళ్ళందరూ కూడా అదే హత్యను తిప్పి చెప్పిండ్రు. దాంతో ఆ జగన్ సర్కార్ కూలిపోయింది. మరి ఇప్పుడు ఆ సుగాలి ప్రీతికి అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే న్యాయం చేస్తామని చెప్పి ఆ వాదననే తెరమరుగైపోయింది. ఇప్పుడు దాన్ని మించుతూ ముచ్చుమర్రి ఘటన హైలైట్ అయింది. మరి దానికి ఇప్పటిదాకా కూటమి పెద్దలు ఎవరు కూడా అసెంబ్లీ సాక్షిగా కానీ, ఇప్పటికి 2 సార్లు అయింది స్పీకర్కు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కానీ, ఈరోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కానీ ఎవరు మాట్లాడలేదు. ఇట్లాంటి తరుణంలో గతంలో సుగాలి ప్రీతి గురించి అంతగా కదిలిపోయి ఊగిపోయి ప్రసంగాలు చేసిన పవన్ కళ్యాణ్ ముచ్చుమర్రి ఘటన మీద మాట్లాడిన మాటలు మాత్రం చాలా దారుణం అన్నమాట. చట్టం ఏం చేస్తుందో చూద్దాం. అలాగే శాంతి భద్రతలు ఎలా ఉంటాయో చేసి చూపిస్తాను. ఒక ఆడబిడ్డ మీద ఎవడన్నా ఇలా చూడాలంటే కూడా లోపల భయం లాగిపోతుంది. అలాంటి శాంతి భద్రత. At rest we don't know as of now. Again, law has got a very different perspective to handle this thing. At rest we don't know as of now. Again, law has got a very different perspective to handle this thing. సో ఇట్లా చట్టం ఏం చేస్తుందో చూద్దామని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు. ఈ లోపే ముచ్చుమర్రిలో ఆ కీలక నిందితుల్లో ఒకడైన వ్యక్తి పోలీసులు మరి 3rd డిగ్రీ ప్రయోగించినరా ఏం చేసిరన్నది తెలియదు, కానీ ఒక నిందితుడు చనిపోయిండు. అంటే ఈ కేసును ఏం చేద్దాం అనుకుంటున్నారు? రాష్ట్ర ప్రజలకు చెప్పాలి కదా. అంత పెద్ద ఘటన. ఇవన్నీ పక్కన పెట్టి ఈ పచ్చ మీడియా, లుచ్చ మీడియా ఏం చేస్తుందంటే ఆ ఘటనను వెలుగులోకి రాకుండా విజయసాయి రెడ్డి, శాంతి ఆ బెడ్రూమ్ సీన్లను, ఆ భాగవతాన్ని, ఆ అక్రమ సంబంధాన్ని వెలికి తీసే ప్రయత్నం చేస్తూ ఉంది. దీనికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న హత్యలు ఏవి కూడా ఈ పచ్చపత్రికలకు కనపడతలేవు. మరి ఈ ముచ్చుమర్రి ఘటన కూడా ఎందుకు కనపడలేదు అంటే, రాష్ట్రంలో ఆడబిడ్డలు చనిపోతూ ఉంటే ఇక్కడ భయం వేయాలని అన్నోళ్ళంతా ఇప్పుడు ఏమైపోయినారు? 20 రోజులైనా ఆ బాలిక ఆచూకీ కనీసం, సరే ఈ 20 రోజుల్లో శవం కులిపోయి ఉండొచ్చు, ఎముకలన్నీ ఏమైనా అయిపోయి ఉండొచ్చు, కనీసం ఆ క్లాత్సో ఏవో ఒక ఆనవాళ్ళు దొరకాలి కదా. పలానా దగ్గర ఆ అమ్మాయి శవం కనిపించింది, ఆ శవం అవశేషాలు, ఆనవాళ్ళు కనిపించినాయన అన్న చెప్పాలి కదా. ఇవేవి చెప్పకపోగా పోలీసుల అదుపులో ఉన్న నిందితులను ఎన్కౌంటర్ చేయాలా, లేదా ఇంకేదో ఒక స్ట్రాటజీ ఉంటుంది కదా. ఇదే ఇక్కడ సింగరేణి కాలనీ, తెలంగాణలో హైదరాబాద్ నడిబొడ్డున సింగరేణి కాలనీలో ఘటన జరిగితే పవన్ కళ్యాణ్ ఆగమేఘాల మీద వచ్చి హల్చల్ చేసిపోయాడు. 3 రోజుల తర్వాత రేప్ కేసు నిందితుడు ఎవడైతే ఉన్నాడో ఎరికల రాజు అనే పిల్లగాన్ని ట్రైన్ కౌంటర్ చేసి చంపేసింది తెలంగాణ ప్రభుత్వం. మరి అట్లాంటి ప్రయత్నం మీరు చేయాలి కదా. ఇక్కడ భయం రావాలంటే, నిందితుల్లో ఆ భయం తెప్పియాలంటే మరి ఏదో ఒకటి చేయాలి కదా ప్రభుత్వం సైడ్ నుంచి. దాని గురించి ఎవ్వడూ మాట్లాడు, ప్రభుత్వ అధినేతలు మాట్లాడరు, ప్రభుత్వ అధికారులు మాట్లాడరు, కీలక నేతలు ఎవరు దాని గురించి మాట్లాడరు. హోంశాఖ మంత్రి అనితమ్మ అయితే ఇంకా ఏం మాట్లాడుతుందో ఆమెకే తెలియదు. 10 లక్షల ఎక్స్గ్రేస్ ఇచ్చాం, చేతులు దులుపుకున్నామని చెప్పి ఆమె మాట్లాడుతుంది. రాష్ట్రంలో ఇన్ని హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి, అడ్డుకునే ప్రయత్నం మీరు చేయరంటే లాఠీ తీసుకొని పోవాలా, లేదంటే గన్ను తీసుకొని వెళ్ళాలా అని చెప్పి తిరుగు ప్రశ్న అడుగుతుంది ఆమె. ఇట్లా ఉంది కూటమి సర్కారు దమననీతి. సో మరి దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎట్లా రియాక్ట్ అవుతారని వేచి చూద్దాం. 20 రోజులైంది ముచ్చుమర్రి ఘటన వెలుగు చూసి.
ఇప్పటికీ కూడా దానికి సంబంధించిన ఒక కంక్లూజన్ అంటే పోలీసు వాళ్ళ సైడ్ నుంచి కానీ వ్యవస్థ సైడ్ నుంచి కానీ ఎట్లాంటి స్టేట్మెంట్ రాకపోవడం ఏందన్నది ఇక కూటమినే తెలియాలి. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.